1,10,000 కోట్ల రూపాయలు. ఇది భారత్ తన సొంత ఆయుధాలని అమ్మి సంపాదించిన డబ్బు. ఈ లెక్క 2015 నుంచి 2025 వరకు భారత్ తన సొంత ఆయుధాలని అమ్మి సంపాదించింది. ఫ్యూచర్ లో మన భారత్ ఇంకా ఎక్కువ ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. రాబోయే 2028, 2029 కల్లా మరో 50,000 కోట్లు డిఫెన్స్ రంగంలో సంపాదించేందుకు టార్గెట్ గా పెట్టుకుంది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా భారత్ డిఫెన్స్ రంగంలో ఇంత స్థాయికి ఎలా ఎదిగింది. ఒకప్పుడు మనం చిన్న తుపాకీ కొనాలన్నా వేరే దేశాల వైపు సాయం కోసం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచం మొత్తం భారత్ ఆయుధాల కోసం క్యూ కడుతుంది. అసలు అగ్ర రాజ్యాలకే ఆయుధాలమ్మే ఒక పవర్ హౌస్ లా భారత్ ఎలా తయారయ్యింది. భారత్ తన ఆయుధాలని వందల దేశాలకి ఎగుమతి చేస్తూ 1,000 కోట్లు ఎలా సంపాదిస్తుంది. భారత్ యొక్క ఆ డిఫెన్స్ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేసేయండి. వియత్నాం, ఇండోనేషియా, అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా ఇలా ఎన్నో దేశాలు భారత్ యొక్క ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నాయి. మాకు మీ ఆయుధాలను అమ్మండి, డీల్ సెట్ చేసుకుందామని మన బ్రహ్మోస్, ఆకాశ్ లాంటి మిసైల్స్ ని కొనుగోలు చేయడానికి వెయిట్ చేస్తున్నాయి. ఈ లిస్ట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. క్లియర్ గా చెప్పాలి అంటే ఒక 10 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసే దేశం. భారతదేశానికి రక్షణ కావాలి అంటే ఫ్రాన్స్, అమెరికా, రష్యా వీళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కొంటేనే అప్పట్లో మన దేశానికి రక్షణ ఉండేది. మన దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా టెక్నాలజీ మాత్రం విదేశాల దగ్గరే ఉండేది. చిన్న బుల్లెట్ దగ్గర నుంచి పెద్ద ఫైటర్ జెట్ వరకు ప్రతిసారి అటు అమెరికా వైపు ఇటు రష్యా వైపు ఎదురు చూడాల్సి వచ్చేది. మన సొంత పరిశోధనలు, మన సొంత సంస్థలు ఏళ్ల తరబడి ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో ఉంచేవి. అప్పట్లో మనకి సొంతగా ఆయుధాలు తయారు చేసుకునే నాలెడ్జ్ ఉన్నప్పటికీ విదేశాలకి 1,000 కోట్లు ధారబోసి ఆయుధాలని కొనుక్కునే వాళ్ళం. మరో బాధాకరమైన విషయం ఏంటంటే విదేశాల నుంచి మనం ఆయుధాలు కొన్నప్పుడు వాళ్ళు మనకు కేవలం వస్తువుని మాత్రమే ఇచ్చేవారు. ఆ ఆయుధానికి గుండెలా పనిచేసే టెక్నాలజీని మాత్రం మన దేశానికి ట్రాన్స్ఫర్ చేసేవారు కాదు. ఒకప్పుడు మనం ఆయుధాలు కొనుగోలు చేసేందుకు విదేశాల మీద ఆధారపడి టైంకి మనకి ఆయుధాలు అందక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మనమే సొంతగా ఆయుధాలు తయారు చేసి విదేశాలకి అమ్ముతున్నాం. డిఫెన్స్ రంగంలో ప్రతి దేశానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాం. మన దేశమే గర్వించదగ్గ మిసైల్ మన బ్రహ్మోస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది మన బ్రహ్మోస్. గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో బ్రహ్మోస్ 2 కూడా రాబోతుంది. బ్రహ్మోస్ ఒక ఎత్తు అయితే బ్రహ్మోస్ 2 దానికి మించింది. ముందుగా మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుకుంటే బ్రహ్మోస్ ఇది ఒక జస్ట్ మిసైల్ కాదు, భారత్, రష్యా కలిసి సృష్టించిన ఒక బీభత్సం. బ్రహ్మోస్ ఒక సూపర్ సోనిక్ మిసైల్. దీని స్పీడ్ గంటకి 3,700 కిలోమీటర్లు, అంటే సౌండ్ కంటే 3 రెట్లు ఎక్కువ. సింపుల్ గా చెప్పాలి అంటే కళ్ళు మూసి తెరిచే లోపు శత్రువులని టార్గెట్ చేసి వాళ్ళని నరకానికి పంపిస్తుంది. మీరు ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏంటంటే దీని పవర్. ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఒక్కసారి టార్గెట్ ని ఫిక్స్ చేసి బటన్ నొక్కితే చాలు, ఆకాశంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, భూమి అడుగున ఉన్నా, ఎక్కడున్నా సరే టార్గెట్ ని యాక్యురేట్ గా క్యాచ్ చేసి బ్రహ్మోస్ దాడి చేస్తుంది. అయితే ఆగండి, ఇది బ్రహ్మోస్ యొక్క స్పెషాలిటీ మాత్రమే. దానికంటే బాబు లాంటిది మన హైపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ 2. దీని స్పీడ్ ఎంతో తెలుసా? బ్రహ్మోస్ 1 కంటే డబల్ కూడా కాదు, త్రిబుల్. బ్రహ్మోస్ 2 వేగం ఏకంగా 8,500 కిలోమీటర్లు, అంటే సౌండ్ కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ 2 లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మరో విషయం ఏంటంటే బ్రహ్మోస్ 2 శత్రువుల రాడార్లకి చిక్కకుండా టార్గెట్ మీద దాడి చేసి బూడిద చేస్తుంది. అయితే బ్రహ్మోస్ 2 ని మన DRDO ఇంకా డెవలప్ చేస్తుంది. బ్రహ్మోస్ 2 కనుక మన చేతికి వస్తే కళ్ళు మూసి తెరిచే ఛాన్స్ కూడా బ్రహ్మోస్ 2 ఇవ్వదు. ఈ పవర్ ని చూసే ప్రపంచ దేశాలన్నీ మన ఆయుధాలకి ఫిదా అవుతున్నాయి. అందుకే ఫిలిప్పైన్స్ లాంటి దేశం చైనా పోరు తట్టుకోలేక ఏకంగా 2,800 కోట్ల రూపాయలు పెట్టి భారత్ దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ ని కొనుగోలు చేసింది. కేవలం ఫిలిప్పైన్స్ మాత్రమే కాదు, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాలు బ్రహ్మోస్ కోసం మన భారత్ దగ్గర క్యూ కడుతున్నాయి. మీ బ్రహ్మోస్ మిసైల్ మాకు కావాలి, దయచేసి మాకు అమ్మండి అంటూ
భారత్ ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. బ్రహ్మోస్ విషయం పక్కన పెడితే మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్న పినాకా మిసైల్. పినాకా అంటేనే శివుడి చేతిలో ఉన్న విల్లు పేరుకు తగ్గట్టే ఇది కూడా చాలా పవర్ఫుల్. ఇది ఒక రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇది కేవలం 44 సెకండ్స్ లో 12 రాకెట్స్ ని నిప్పుల్లా కురిపిస్తుంది. దీంట్లో కూడా 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి పినాకా 1, దీని రేంజ్ 40 కిలోమీటర్స్. ఇంకొకటి పినాకా 2, దీని రేంజ్ 90 కిలోమీటర్స్. ఇప్పుడు భారత్ 120 నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్ కి పినాకా రాకెట్ సిస్టమ్ ని సిద్ధం చేస్తుంది. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మన దేశంలో జరుగుతున్న మార్పుల గురించి, మన దేశ ఎదుగుదల గురించి నా సైడ్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ మీ దాకా చేరాలి అంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకోండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ సీన్ మీకు గుర్తుందా? ఒకవైపు అజర్బైజాన్, మరోవైపు అర్మేనియా. ఈ రెండు దేశాలకి మధ్య వార్ జరుగుతున్నప్పుడు అజర్బైజాన్ దగ్గర టర్కీకి చెందిన డ్రోన్స్, చైనాకి చెందిన పోలోనస్ రాకెట్ సిస్టమ్ ఉంది. ఈ ఆయుధాలను చూసి అజర్బైజాన్ మేము చాలా సింపుల్ గా అర్మేనియాని ఓడిస్తామనుకుంది. చాలా దేశాలు కూడా అర్మేనియా వెనక్కి తగ్గుతుంది అనుకున్నారు. అయితే అర్మేనియా చేసిన మంచి పని ఏంటంటే మన పినాకా రాకెట్ సిస్టమ్ ని కొనుక్కోవడం. అయితే అటువైపు అజర్బైజాన్ చాలా కాన్ఫిడెన్స్ తో తన దగ్గరున్న టర్కీ, చైనా ఆయుధాలతో అర్మేనియా పైకి దాడి చేసింది. చైనా మాల్ ని ఎప్పుడు నమ్మకూడదు అన్నట్టే అజర్బైజాన్ చైనా దగ్గర కొనుక్కున్న పోలోనస్ రాకెట్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. అలా మన పినాకా రాకెట్ సిస్టమ్ చైనా రాకెట్ సిస్టమ్ ని తుక్కుగా ఓడించింది. మన భారత్ యొక్క ఆయుధాల పవర్ చూసిన అర్మేనియా మరిన్ని ఆయుధాలకి ఆర్డర్ పెట్టింది. ఒక్క అర్మేనియా మాత్రమే కాదు, నైజీరియా, ఇండోనేషియా, సౌదీ, వియత్నాం, ఆఖరికి ఫ్రాన్స్ కూడా మన పినాకా రాకెట్ సిస్టమ్ ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానం ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిందే. అప్పట్లో ఫ్రాన్స్ మనం రఫేల్ ని కొనుగోలు చేసేటప్పుడు ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఇప్పుడు అదే ఫ్రాన్స్ మన పినాకా రాకెట్ సిస్టమ్ ని కొనడానికి చర్చలు జరుపుతుంది. అంతేకాదు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా వెపన్స్ ఫెయిల్ అవుతుంటే మన భారత ఆయుధాలు మాత్రం నిప్పుల్లా కురుస్తున్నాయి. ఇది చూసిన ఫ్రెంచ్ ఆర్మీ తాము కూడా పినాకా రాకెట్ సిస్టమ్ ని వాడాలని డిసైడ్ అయిపోయింది. పినాకా ఒక్కటనే కాదు, ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ని కొనేందుకు కూడా అర్మేనియా డీల్ ని ఫిక్స్ చేసుకుంది. సూపర్ సోనిక్ హంటర్, ఇది గాల్లోనే శత్రు యుద్ధ విమానాలపై దాడి చేసి వాటిని తుక్కు చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ డిఫెన్స్ రంగంలో కింగ్ మేకర్ లా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూనే ఉంది. ఇది చూసి ప్రతి భారతీయుడు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. ఎందుకంటే అగ్రరాజ్యం ఫ్రాన్స్ సైతం మన దగ్గర ఆయుధాలు కొనే రేంజ్ కి మనం ఎదిగామంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది అని అర్థం. మీరేమంటారు? భారత్ డిఫెన్స్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతుందా? అగ్రరాజ్యాలు సైతం మన దగ్గర ఆయుధాలు కొంటున్నాయి అంటే మీరు దీన్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.